వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. తెలంగాణ రాజకీయాల్లో మరో ఎన్నికల వేడి రగులుతోంది. సరూర్ నగర్ మైదానంలో బీఆర్ఎస్ నిర్వహించిన యువ సంగ్రామం సభ విజయవంతం కావడంతో గులాబీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. నిరుద్యోగులు, యువత భారీగా హాజరైన ఈ సభను రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమరానికి నాందిగా బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది. ప్రస్తుత ఎమ్మెల్సీ సురభి వాణిదేవి పదవీ కాలం ముగింపునకు దగ్గర పడుతూ ఉండడంతో నోటిఫికేషన్ రాకముందే అధికార ప్రతిపక్ష పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నాయి. మరి ఈ రాజకీయ పరిణామాలపై పూర్తి సమాచారం, ఆసక్తికర డీటెయిల్స్ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరో ప్రతిష్టాత్మక ఎన్నికల సంగ్రామానికి తమ సైన్యాన్ని సంపూర్ణంగా సిద్ధం చేస్తున్నారు. సరూర్ నగర్ మైదానంలో నిర్వహించిన యువసభ అనూహ్య విజయం సాధించడంతో పార్టీ నాయకత్వంలో సరికొత్త రాజకీయ ఉత్తేజం నెలకొంది. ఈ భారీ బహిరంగ సభ ఇచ్చిన బలమైన ధైర్యంతో రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్ని మళ్లీ గెలుచుకోవాలని గులాబీ దళం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం శాసన మండలిలో ప్రాతినిధ్యం వహిస్తున్న సురభి వాణిదేవి పదవీ కాలం ముగింపునకు దగ్గర పడటంతో ఎన్నికల కౌంట్డౌన్ అధికారికంగా షురూ అయ్యింది. ఎన్నికల సంఘం నుండి అధికారిక నోటిఫికేషన్ వెలువడక ముందే రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా తీవ్రంగా వేడెక్కింది. ఈసారి సరికొత్త రికార్డుల స్థాయిలో పట్టుభద్రుల ఓట్లను తమ ఖాతాలో నమోదు చేయించుకోవడానికి అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి. ఏ ఎన్నికల్లోనైనా యువతే నిర్ణాయక శక్తిగా మారుతుందని నమ్ముతున్న బీఆర్ఎస్ వారి మద్దతు కూడబట్టేందుకు ప్రత్యేక ప్రణాళికలు రచిస్తుంది. సభకు హాజరైన నిరుద్యోగుల స్పందనను చూశాక రాష్ట్ర యువత పల్స్ తమ వైపే ఉందనే పక్కా ధీమాతో గులాబీ అధిష్టానం ఉంది. పట్టభద్రుల పోరులో విజయం సాధించడానికి మైదానంలో ఎవరి వ్యూహాలు ఏ మేరకు పనిచేస్తాయో వేచి చూడాల్సి ఉంది. పట్టభద్రుల ప్రతి ఓటును తమ వైపు తిప్పుకోవడానికి ప్రతిపక్ష పార్టీలు కూడా సమాంతరంగా ప్రతి వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. సరూర్ నగర్ విజయవంతమైన తీరు రాబోయే పెద్దల సభ ఎన్నికలకు కేవలం ఒక నమూనా మాత్రమేనని నాయకులు చెబుతున్నారు. సభ జరిగిన మైదానమంతా గులాబీ వర్ణంతో నిండిపోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు సరికొత్త నూతనోత్సాహంతో ఊగిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన నిరుద్యోగ యువత భారీ సంఖ్యలో తరలిరావడంతో ఈ కార్యక్రమం ఒక పెద్ద పండుగను తలపించింది. కేవలం సభతోనే సరిపెట్టుకోకుండా క్షేత్రస్థాయిలో ఓటర్ల నమోదు ప్రక్రియపై పార్టీ నాయకత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. ప్రతి గ్రామంలోనూ వార్డులోనూ ప్రత్యేక కమిటీలు వేసి కొత్త ఓటర్లను చేర్పించే బాధ్యతలను అప్పగించారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న డివిజన్ స్థాయిలో ఓటర్ల నమోదు తీరును నిరంతరం మానిటరింగ్ చేయడానికే సీనియర్ నాయకులను నియమించారు. ఇటీవల విద్యా పూర్తయిన బయటకు వచ్చిన కొత్త పట్టభద్రులను ప్రధాన టార్గెట్గా చేసుకుని ఈ డిజిటల్ ప్రచారం సాగుతుంది. ఎన్నికల షెడ్యూల్ రాకముందే క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ శ్రేణులు కార్యాచరణకు దిగి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను విశ్లేషిస్తూ ఈసారి మరింత స్పష్టమైన మెజారిటీ సాధించాలని స్పష్టమైన వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ సమస్యల అంశాలను ఈ ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ముందుకు తీసుకువస్తున్నారు. ఉద్యోగుల సంఘాల నాయకులు, వివిధ ప్రభుత్వ రంగ కార్మికుల మద్దతు సాధించేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయి. రాజధాని పరిధిలోని ఐటీ హబ్లో కార్పొరేట్ సంస్థల కేంద్రంగా ప్రత్యేక ప్రచార వ్యూహాలు ఊపందుకుంటున్నాయి. హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గంలో గెలుపు సాధించడం ఏ పార్టీకైనా చాలా ప్రతిష్టాత్మక విషయంగా మారింది. ఈ పరిధిలోని విస్తారమైన ఐటీ ఉద్యోగులు, సాంకేతిక రంగానికి చెందిన ఓటర్లు ఈ ఎన్నికల్లో ఎంతో కీలకంగా మారనున్నారు. సరూర్ నగర్ సభ చూపించిన ప్రభావం ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎన్నికల తుది ఫలితాలపై ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. వాణిదేవి ప్రాతినిధ్యం వహిస్తున్న సీటును ఎలాగైనా నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. యువ సంగ్రామం విజయవంతమైన స్ఫూర్తితో ఎమ్మెల్సీ సమరంలోనూ అదే గెలుపు జోరును కొనసాగించాలని భావిస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయించే ప్రక్రియను పార్టీ కార్యకర్తలు వేగవంతంగా పూర్తి చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ వ్యూహాలను దెబ్బతీయడానికి ప్రతిపక్షాలు కూడా బలమైన అభ్యర్థులతో ప్రతి వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల స్థానంలో కూడా
ముక్కణపు పోటీ తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తుంది. గతంలో ఈ ప్రాంత పట్టభద్రులు ఇచ్చిన తీర్పులు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద కలకలమే సృష్టించాయి. ఆ పాత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా బీఆర్ఎస్ జాగ్రత్త పడుతుంది. ఐటీ రంగంలో పనిచేసిన విద్యావంతులను నేరుగా కలిసి తమ వైపు తిప్పిపుచ్చుకోవడానికి డిజిటల్ ప్రచారాన్ని విస్తృతం చేశారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా ప్రతి ఓటును అత్యంత విలువైనదిగా భావించి ప్రచారం చేస్తున్నారు. వివిధ ఉద్యోగాల సంఘాల ప్రతినిధులతో నిరంతరం సమావేశాలు నిర్వహిస్తూ వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ఉపాధి అవకాశాల అంశం ఈ ఎన్నికల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. యువతలో ఉన్న ఆకాంక్షలను అర్థం చేసుకుని వాటిని అనుగుణంగా తమ ఎన్నికల ప్రచార శైలిని మార్చుకుంటున్నారు. పోటీ తీవ్రంగా ఉన్న హైదరాబాద్ స్థానంలో గెలుపు కోసం ప్రత్యేక వ్యూహకర్తల సలహాలను కూడా తీసుకుంటున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని సామాజిక మాధ్యమాల ద్వారా ఐటీ ఓటర్లను నేరుగా చేరుకుంటున్నారు. ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయి యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని నాయకులకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. సరూర్ నగర్ సభ సృష్టించిన రాజకీయ ప్రభావం రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఖాళీ కానున్న సీటును దక్కించుకోవడం ద్వారా తమ రాజకీయ ఆధిపత్యాన్ని మరొకసారి నిరూపించుకోవాలని బీఆర్ఎస్ చూస్తుంది. యువతను తమ వైపు తిప్పుకోవడంలో ఏ పార్టీ ముందుంటుందో వారిదే ఈ ఎన్నికల్లో అంతిమ విజయం కానుంది. పోటీలో ఉన్న ప్రతిపక్షాలు కూడా అంతే స్థాయిలో ఓటర్లను ఆకట్టుకోవడానికి రకరకాల హామీలతో ముందుకు వస్తున్నాయి. నోటిఫికేషన్ వెలువడక ముందే మొదలైన ఈ రాజకీయ సమరం రాబోయే రోజుల్లో మరిన్ని మలుపులు తిరిగేలా కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పట్టభద్రుల మద్దతు కూడగట్టడానికి అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల నుండి నగరాల వరకు ప్రతి ఓటరును కలిసి తమ పార్టీ విధానాలను స్పష్టంగా వివరిస్తున్నారు. బీఆర్ఎస్ చేపట్టిన ముందస్తు సమాయత్తం మిగిలిన రాజకీయ పక్షాలపై కొంత ఒత్తిడిని పెంచిందని చెప్పాలి. విద్యావంతులైన ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో అనే అంశంపై తీవ్ర ఆసక్తి నెలకొంది. ప్రతిపక్షాలు వేస్తున్న అడుగులను నిరంతరం పర్యవేక్షిస్తూ తన రీతిలో కౌంటర్ వ్యూహాలు అమలు చేస్తున్నారు. యువత ఓట్లు ఏ పార్టీకి పడితే ఆ పార్టీ విజయం సాధించడం ఖాయమని స్పష్టమవుతుంది. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల పోరు తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టంగా మారబోతుంది. పట్టభద్రులు తీర్పు ఎలా ఉండబోతుందో తెలుసుకోవడానికి మరికొన్ని రోజులు నిరీక్షించక తప్పదు. మొత్తానికి సరూర్ నగర్ వేదికగా మారిన రాజకీయ సమీకరణాలు రాబోయే ఎమ్మెల్సీ పోరును ఎంత ఆసక్తికరంగా మార్చాయో, యువత పట్టభద్రుల ఓట్లే గెలుపోటములను నిర్ణయించనున్న తరుణంలో గ్రామ స్థాయి నుంచి డివిజన్ స్థాయి వరకు బీఆర్ఎస్ ఓటర్ల నమోదును వేగవంతం చేస్తుంది. మరోవైపు ప్రతిపక్షాలు కూడా తమదైన రీతిలో కౌంటర్ ప్లాన్స్ సిద్ధం చేస్తున్నాయి. మరి ఈ పట్టభద్రుల సమరంలో ఓటర్ల తీర్పు ఎవరికి అనుకూలంగా ఉండబోతుందో వేచి చూడాలి.